మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కనేపల్లి గ్రామానికి చెందిన ఉషన్న అనే వ్యక్తి డీసీసీ బ్యాంక్లో గత 2 సంవత్సరాల నుండి లాకర్ని వినియోగించుకుంటున్నాడు. అతడి 11 తులాల గొలుసులను అదే బ్యాంకులో తాకట్టు పెట్టాడు. అయితే తన ఇంటి కుటుంబ అవసరాల కోసం బ్యాంకు వెళ్లి తాను తాకట్టు పెట్టిన 11 తులాల గొలుసుని విడిపించుకున్నాడు. కానీ బ్యాంకు వారు 2 తులాలు తక్కువగా 9 తులాలు ఇవ్వడంతో బ్యాంకు మేనేజర్ను అడిగాడు. లేదు, మా బ్యాంకులో నువ్వు 2 గొలుసులు మాత్రమే పెట్టావని అబద్ధమాడుతున్నారని బ్యాంక్ సీసీ కెమెరాలో చూపించండి అంటే సీసీ కెమెరాలు పనిచేయటం లేదని చెప్తూ మభ్యపెడుతున్నారని బ్యాంక్ మేనేజర్ మోసం చేశాడని బాధితులు వాపోతున్నారు. దీంతో తాను పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చి ఇటువంటి బ్యాంక్ మేనేజర్ పై వెంటనే పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని మీడియాతో తెలిపారు. ఇక్కడ జరిగేదంతా ఎందుకంటే నువ్వు వాల్యూ చేసి కానీ ఆయన ఏమంటుండే నేను 3 తెచ్చినాను ఆయన అంటుండు 2 తెచ్చినాను నువ్వు అంటున్నావు. ఇప్పుడు ఇది సమస్య. ఇక్కడ నాకు అప్పునాక అవసరం కోసం 3 వస్తువులు తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ మాట్లాడి మేనేజర్ బల్ల ముందు 3 వస్తువులు పెట్టిన. ఏమైంది అవి? 3 గొలుసులు లక్ష్మీవారం నెక్లెస్ ఆ 3 తీసుకొచ్చి ఇదే పాస్బుక్ మీద ఇట్లా మేనేజర్ రూమ్ బెల్ల మీద పెట్టేది కలిసి అవి నేను ఏంటనేది దేని దానికి డిస్టైడ్ చేసుకోకనే 3 వస్తువులు తీసుకొచ్చి దాని మీద పెట్టి ఒక 20 నిమిషాలు అక్కడ కూర్చుండమన్నారు. బల్ల మీద బల్లకాడ కూర్చున్న తర్వాత ఒక 20 నిమిషాలకి అప్రమేజర్ అది అవసరం వచ్చిండు. అవసరం వచ్చి తీసుకురానాక తీసుకొస్తున్నాను కాంటకాడ పెట్టిన తర్వాత ఆయన ఎంత వస్తున్నా అంటే 2,60,000 వస్తాయి అన్నాడు. 2,60,000 సరిపోవు కదా మరి ఎట్లా అని మళ్ళీ 3 కావాలన్నా కానీ నాకు లాకర్ ఉంది ఇళ్ళనే. ఆ లాకర్లకు ఇంకొక వస్తువు తీసుకొస్తా అని నేను లోపలికి పోయి వచ్చేసరికి ఇంకా పోయి ఆన్ చేయలే. మరి సరిపోలే ఎందుకులే చెప్తున్నారు. బ్యాంక్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా మాతో వ్యవహరిస్తున్నారు. ఒక ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా రావట్లేదు. మేము 3 పెట్టినాం కదా అంటే 2 పెట్టారంటుండ్రు. మాకు సీసీటీవీ ఎవరేజ్ చూపించడం అంటే ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం లేదు. మేము కంప్లైంట్ ఇచ్చి ఇంచుమించుగా దాదాపు 7 days అవుతుంది. సీసీటీవీ ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి సొల్యూషన్ కానీ దొరకలేదు. దీనిపై బ్యాంక్ సిబ్బంది పైన కూడా వేరే అతను వచ్చింది అప్రమేజర్ రాలేదు పైన బ్యాంక్ సిబ్బంది పైన మరియు ఈ బ్యాంక్కి వాల్యూవర్ యాక్చువల్ ఉన్న పర్సన్ కాకుండా అదర్స్ని ఎంట్రీ చేశారు. అదర్స్ వచ్చి ఇట్లా కస్టమర్స్ గోల్డ్ టచ్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమో అధికారులు కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఇంతవరకు మాకు సొల్యూషన్ అంటూ లేదు. బ్యాంక్ అదర్స్ వద్ద మాకు కొంచెం అనుమానంగా ఉన్నది బంగారం పట్ల. తర్వాత ఈ బ్యాంక్ సిబ్బంది వ్యవహారం చూస్తే వాళ్ళ మీద కూడా మాకు కొంచెం అనుమానాలు కలుగుతున్నాయి. దయచేసి అధికారులు మా పట్ల స్పందించి బ్యాంక్ సిబ్బంది పైన మరియు ఎవరైతే బయట నుంచి వచ్చారో అప్రవేజరు అతని పైన కూడా చర్య తీసుకోవాలని మనవి. తీసుకోండి. తీర్చడానికి పెట్టుకున్నారా? ఇచ్చాయని అంతే తీసుకున్నాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో 3 ఐటమ్స్ ఉన్నాయంటారు. ఒక రోజు లాకర్ ఆపరేషన్ చేసింది మ్యారేజ్ ఉన్నది. అయితే మరి ఆ రోజు మనం చెప్పలేము కానీ ఎక్కడ మిస్ చేసుకున్నాం కానీ మరి ఆ రోజు కానీ మిస్ అయిందా అని మా డౌట్ అట్లా. ఇంకోటి సార్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఆర్నమెంట్స్ అనేవి మీరు మెన్షన్ చేయరా? ఉన్నాయి కదా ఈ సాఫ్ట్వేర్ వల్లనే ఇట్లా ఇప్పుడే ప్రతి బ్రాంచ్లో దాదాపు 3 months ఉంటుంది. మేము 3 months బ్యాకప్ కూడా చూసిన రోజులు ఉన్నాయి. వెరిఫై చేసిన ఈ బ్రాంచ్ లో ఇప్పుడు సపోజ్ ఆర్డీస్ కి ప్రాబ్లం వచ్చిందంట. అది టెక్నీషియన్. హలో గుడ్ మార్నింగ్ సార్. మేము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ లక్షపేట నుండి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. కస్టమర్ చెప్పండి. గడికొప్పల ఉషన్న సార్ కస్టమర్ నేమ్. చెప్పండి సార్. గోల్డ్ అది ఇంతవరకు ఇష్యూ కాలేదు సార్. సీసీటీవీ టెక్నీషియన్ అతను సీసీటీవీ పాత దాంట్లో 7 days కన్నా ఎక్కువ ఆగట్లేదు. వస్తారన్న బ్యాకప్ అతను తీసుకురా. బ్యాకప్ వచ్చింది. దాంట్లో ఏంటంటే 7 రోజుల కన్నా ఎక్కువ వస్తలేదు బ్యాకప్. అట్లెట్లుంటుంది సార్? సాఫ్ట్వేర్ ఓల్డ్ సాఫ్ట్వేర్ అది ఉంటుంది కదా సార్. అంటే ఓల్డ్ సాఫ్ట్వేర్ 7 రోజుల తర్వాత ఆటోమేటిక్గా 7వ రోజు పోయి ఇవాళ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ స్టోరేజ్ ఉండదు కదా.
అట్లెట్టుండే సార్ బ్యాంకు ఇవాళ చూపిస్తా అన్నారు కదా సార్ ఇక్కడ మేనేజర్ మేడం. అవును సార్, చూస్తే ఓపెన్ చేయిస్తే మాకు వస్తున్న సమస్య ఏంటంటే 7 తారీఖు 7 రోజుల కన్నా ముందుదే వస్తుంది. 12 అట్లెట్టుంటుంది సార్, మొన్న 12 days అన్నారు, ఇప్పుడు మళ్ళీ 7 days అంటున్నారు. 7 days గ్యాపే వస్తుంది. అట్లే ఇప్పుడు కెమెరాస్ ఎక్కువ ఉండేటప్పటికి స్టోరేజ్ కెపాసిటీలో అది మొత్తం నిండిపోగానే ఉన్న దాంట్లోకి వెళ్ళి పాతది వెళ్ళిపోయి కొత్తది వస్తూ ఉంటది. బ్యాకప్ ఇవ్వచ్చు కదా సార్, సర్వీస్ టెక్నీషియన్ పర్సన్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ రోజు బ్యాకప్ తీసి పెట్టుకోం కదా సార్. ఇష్యూ వచ్చినప్పుడే చూస్తాం. సాధారణంగా ఏదైనా ఇష్యూ ఉంటే 1 రోజు 2 రోజులు తేలిపోతుంది. మీకు జరిగింది 24 తారీఖు రోజు, ఇదేమో 22 అదే 22 రోజు జరిగింది. మనం మీరు రిపోర్ట్ చేసిందేమో 8 తారీఖు రోజు. అవునా? దాదాపు 10-12 రోజులు జరిగిపోయింది. అక్కడ ఉన్న సమస్య అది. అదేం సార్ ఇప్పుడు పెద్ద సమస్య ఉంటుంది, దానికి సమస్య ఎట్లా ఉంటుంది సార్? దీనికి ఇలా ఇంకోటి వాల్యూవర్ నువ్వు అదర్స్ తీసుకొచ్చారు, మరి దానికి ఒకటి మీరు మళ్ళీ వాల్యూవర్ అదర్స్ అన్నది సార్, అది బ్యాంక్ లో జరిగింది. మేము ఏ ఫర్మ్ కి అయితే ఇచ్చామో ఆ బ్యాంక్ ఫర్మ్ లో ఆయన వచ్చి చేసి ఇచ్చిపోయాడు. మీ ముందనే జరిగింది. ఒక్కటి సార్, మీ ముందరే మీరు వచ్చిన కంప్లైంట్ వచ్చింది, నేను ఎంక్వైరీ చేశాను దాని మీద. వస్తాడు, పండుగ ఉందని చెప్పి ఆయన రాలేదు. ఏజీఎం వచ్చి మిమ్మల్ని కూడా పిలుచుకుని ఎంక్వైరీ చేస్తాం. మేము అనేది అది కాదు. మీ ముందట మీరు ఎన్ని ఆర్నమెంట్స్ ఇచ్చారో మీకు గుర్తు లేకుండా మీ సంతకం పెట్టిన డాక్యుమెంట్లు మీ దగ్గర 2 ఆర్నమెంట్స్ ఉంది. ఇప్పుడు వచ్చి నాకు 3 ఉన్నాయి సార్ అంటే నేను ఏం చేయాలి చెప్పండి? సీసీ కెమెరా ఒక్కటి సార్, సీసీ కెమెరాలు మొత్తం కంప్లీట్ స్టోర్ కాదు కదా. ఎన్ని రోజుల తర్వాత వచ్చింది? 10 రోజుల తర్వాత వచ్చింది స్టోర్ కావాలంటే ఎవరు ఇస్తారు చెప్పండి? ఇంటికాడ 9 రోజులు స్టోర్ ఉంటుంది, బ్యాంకు వారంలో స్టోర్ ఉంటుంది సార్. ఒక్కటి సార్, ఇంటికాడ మీకు ఎన్ని కెమెరాలు ఉంటాయి? 4 ఉంటాయి. మా దగ్గర ఎక్కువ కెపాసిటీ ఉంటుంది కదా, 24 hours రికార్డ్ అవుతూనే ఉంటుంది. సర్వీస్ చేయాలి కానీ పెట్టుకోకుండా ఎవరి బాధ్యత? మీది బాధ్యత. ఇప్పుడు ఒక్కటి సార్, కస్టమర్ మా బాధ్యత. మీరు అన్నదానికి కాసేపు ఒప్పుకుందాం. మీరు మీ ఆర్నమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు మీకు ఇచ్చిన డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ల 2 ఉన్నాయా 3 ఉన్నాయా కూడా 14 రోజుల తర్వాత వచ్చి మీ బాధ్యత అంటే మేము ఎంతవరకు సమం చేస్తాం సార్ ఇది? అవును సార్, మీరు చూపించాలి కదా, మీ బాధ్యత మీది కదా సార్. చూపించాలంటే ఇప్పుడు దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. అవును సార్, బ్యాంక్ అన్నప్పుడు వారంలో స్టోర్ అయింది సార్. ఇదేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు, మీరు ఏందో వారం ఉండంటే ఎట్లా సార్? చిన్న ఇప్పుడు సీసీ కెమెరాస్లలో మాకు వారమనే కాదు, కంటిన్యూస్ గా రికార్డ్ అయింది అనుకోండి. ఒక రోజు 9 రోజులు వస్తుంది, ఒక రోజు 6 రోజులకి అయితే ఎందుకు రికార్డింగ్ ఎక్కువైంది అనుకోండి, పాతది వెళ్ళిపోతుంది సార్. మిమ్మల్ని చూపించమంటాం కదా, మేము బంగారం ఏమైనా అడుగుతాం? మేమేమంటున్నాం సార్, మాకు సీసీ కెమెరా చూడడానికి మాకేం లేదు. అదే రోజు బ్యాకప్ చేస్తే నాకు వచ్చిన రిపోర్ట్ అది 7.5 రోజులు మిగిలింది. అది మరి మనకు జరిగింది ఏంటి? 22 తారీఖు నుంచి 8 తారీఖు అనేటప్పటికి 14-15 రోజులు దాటింది. అక్కడ సమస్య నాకు అది. మేము కాంప్రమైజ్ నుంచి 5 రోజులు సార్, 5 రోజు రాలే కదా, ఇప్పటికి రాలే కదా. మరి వస్తారు సార్. ఇప్పుడు ఒక్కటి సార్, 22 తారీఖున జరిగింది, కంప్లైంట్ ఇచ్చారు, నేను ఎంక్వైరీ చేశాను. ఏజీఎం వస్తాడు శుక్రవారం శనివారం నాడు. ఏజీఎం వచ్చేసి మీ దగ్గర మిమ్మల్ని కూడా పిలుచుకుంటాడు. ఆయన పిలిచి అసలు ఏం జరిగింది మీ డిపోజిషన్ తీసుకుంటాడు, ఆయన డిపోజిషన్ తీసుకుంటాడు. అప్రైజర్ చేయరు సార్, దానికి ఒకటి సిస్టమేటిక్ ఉంటుంది. మీరు ఒక సిస్టమేటిక్ దాటినాక ఇంకా మాకు సర్వీస్ ఒక్కటి సార్. ఇప్పుడు అప్రైజర్ మీరు ఇచ్చిరా లేదన్న సంగతి ఎవరు చెప్పాలి సార్? మీకు ఒక కాగితం ఇచ్చారు, నాకు ఈ ఆర్నమెంట్స్ ముట్టినాయని. అందులో ఎన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. ఇవాళ వచ్చి నాకు 3 ఉండే, నేను ఆ రోజు 3 తీసిన అంటే మేము ఎట్లా బాధ్యత వహిస్తాం సార్? మీరు మా ప్లేస్ నుండి ఆలోచించండి. సీసీ కెమెరాలు కూడా అక్కడ షూట్ చేస్తారు. సీసీ కెమెరా కెపాసిటీ 7 రోజుల తర్వాత రావట్లేదు. 7 రోజుల తర్వాత పాతది పోయి 7వ రోజు పోయి ఇవాళ రికార్డ్ అవ్వకుండా పోతుంది. సీసీ కెమెరా కాన్సెప్ట్ అది కదా. మీ ఆర్నమెంట్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఒకటి సార్, మీకు రిసిప్ట్ అదే రోజు కదా ఇచ్చింది. సీసీ కెమెరాలు ఎక్కడ సార్? ఎక్కడ షూట్ చేస్తలేవు అయ్యా? డైరెక్ట్ అది మేనేజర్ ఒకటి క్యాషియర్ కానీ షూట్ చేస్తాను కానీ ఆ బంగారం కూడా షూట్ చేస్తలేదు. ఒక్కటి సార్, సీసీ కెమెరాలు మాకు ఎక్కడెక్కడ అవసరమో సెక్యూరిటీ పరంగా మేము అది పెట్టాం. ఇప్పుడు సీసీ కెమెరా ఒక్కటి సార్, మీకు ఆర్నమెంట్ మీ చేతికి ఇచ్చిన రిసిప్ట్ వదిలేసి నాకు సీసీ కెమెరాలు మా దగ్గర షూట్ చేయలేదంటే మేము ఏం చేస్తాం సార్ చెప్పండి? రిసిప్ట్ ఇచ్చాం. ఒక్కటి సార్, మీరు గోల్డ్ తీసుకున్నారు, మేము గోల్డ్ తీసుకొని మీకు లోన్ ఇచ్చాము. మా దగ్గర ఈ ఆర్నమెంట్స్ ఉన్నాయని మీకు అక్నాలజ్మెంట్ ఇచ్చినామా? ఇచ్చిండు. అన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి సార్. మమ్మల్ని ఆయన వేరే ఇంతకుముందు అతను బాగానే వేసాను సార్. మేము కూడా గోల్డ్, నాకు కూడా ఇక్కడ 30 సంవత్సరాలు మా అకౌంట్ లో మా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా జరిగిందా? ఒక్కటి సార్, మాకు అనుమానం వస్తుంది సార్. రాదు సార్, అట్లా ఉండదు. ఒకటి మీకు రాతపూర్వకంగా 3 రాసి ఇవ్వకపోతే అనొచ్చు. మీ చేతికి ఇచ్చిన కాగితం మీ దగ్గర ఉంది కదా, నా దగ్గర లేదు కదా. మిస్గైడ్ చేసింది సార్, గోల్డ్ 2 తోల బంగారం.
లేదు సార్, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. దయచేసి మీరు అది ఒకటి అర్థం చేసుకోండి. మీకు ఇచ్చిన అక్నాలజ్మెంట్ లో రెండు ఆర్నమెంట్స్ ఉన్నాయి సార్. అతను వచ్చినోడు మాకు మంచిగా గ్యారంటీ ఉంది సార్. ఇప్పుడు అప్రోజర్ అంటే మీకు టైప్ ఉంది కాబట్టి వాడు భయం భక్తిగా చేస్తాడు. అవును సార్. బాధ్యత అనేది దానికి ఉంటుంది బ్యాంక్ అప్రైజర్ మీరు ఇచ్చిన గోల్డ్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మాది. అప్రైజర్ నేను ఎక్స్ తో చేయిస్తాను, వై తో చేయిస్తాను, అది మా ప్రోరేగేటివ్. అది వదిలేసి మీకు ఇచ్చిన అక్నాలజ్మెంట్ మీకు రెండు ఆర్నమెంట్స్ ఉన్నాయని మేము రాతపూర్వకంగా ఇచ్చిరా లేదా? మేము 3 అంటాను సార్. 3 ఇచ్చినా 2 మీరు అనడం కాదు సార్. మీరు సంతకం పెట్టిన కాగితం మీద ఎన్ని ఉన్నాయి? సంతకం ఇప్పుడు ఆయనకు తెలియక మొత్తం గోల్డ్ అంతా బయట పట్టుకొచ్చింది సార్. తెలంగాణ ఇప్పుడు ఒక్కటి సార్ ఆ విషయాలు ఇప్పుడు మీ దగ్గర ఏం జరిగింది, లాకర్ రూమ్ ఏం జరిగింది అన్నదానికి ఎవరు బాధ్యత వహించలేము. ఉండదు. లాకర్ అంటే సీక్రెట్ అది. అవును. మీరు 2 తీసారా, 3 తీసారా, 4 తీసారండి, మేము ఎట్లా బాధ్యత వహిస్తాం? వాళ్ళకి వెళ్ళి పాస్బుక్ పెట్టుకొని పైన పెట్టుకొని వచ్చింది సార్. అవును సార్, నేను ఏమంటున్నా, పాస్బుక్ మేనేజర్ మేడం గంటన్నర ఆమె కూర్చుండబెట్టింది. లైన్స్ లేవన్నాక కూర్చుండ గోల్డ్ కూడా కేబుల్ వినే ఉంది. అవును. ఒక్కటి సార్, మీకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చినప్పుడు కాగితం మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? చూపెట్టారు. 2 ఉన్నాయా, 3 ఉన్నాయా చూడకుండా సంతకం పెట్టి ఒకటి సార్ దయచేసి మీరు వెళ్ళండి. 1 ఉన్నాయా 2 ఉన్నాయా చూసుకోకుండా సంతకం పెట్టేసి సార్ నేను ఆ రోజు మీకు 3 ఇచ్చినట్టే నేను ఎవరు బాధ్యత వహిస్తారు సార్? కెమెరాలు ఉన్నాయి కదా సార్. సార్ కెమెరా ఇప్పుడు ఏదైనా మీకు ఆర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోనీ అక్నాలజ్మెంట్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు అంటే అడా వెళ్ళి మీరు చూసుకోలేదు. మీ దగ్గర ఉన్న అక్నాలజ్మెంట్ మీరు ఎట్లా చూసుకోగలిగారు? మళ్ళా గోల్డ్ మన ఫంక్షన్ ఉందంటే మళ్ళీ చూడడానికి వచ్చేసింది. అవును. ఒకటి సార్, ఒకటి మీకు 15 రోజుల తర్వాత వచ్చి ఇప్పుడు నెల రోజుల తర్వాత వచ్చి నాకు పాత సీసీ కెమెరాలు కావాలంటే ఎవరు ఇవ్వగలుగుతాం సార్? అదే సీజన్ 2 నెలలు 3 నెలలు కాదు సార్. మాకు అక్కడ 7.5 రోజుల కన్నా ఎక్కువ రికార్డ్ అవ్వట్లేదు. ఎందుకు? ఎక్కువ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి, కెపాసిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి వచ్చిన సమస్య అది. మీరు అన్నారు ఇళ్లలో ఎక్కువ రోజులు వేస్తారు సార్ అని. ఇళ్లలో ఎక్కడైనా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, నైట్ విజన్ ఉండదు, రాత్రి మొత్తం రికార్డ్ అవుతూనే ఉంటుంది. మరి ఒక్కటి సార్ దాన్ని ఏం జరిగిందన్న నేను ఒకసారి అప్రైజర్ గురించి మా ఏజెంట్ సార్ ఒకటి సార్ సీనియర్ ఆఫీసర్ వచ్చి నేను ఎంక్వైరీ చేశాను. పంచాయతీ సార్ పోలీస్ కంప్లైంట్ లోపల వారితో వాడే చెప్తాడు తీసుకుపోయింది సార్. ఒక్కటి సార్ పోలీస్ కంప్లైంట్ మేము ప్రెస్ లో తీసుకొచ్చి మీడియా తీసుకొస్తే సెట్ అవుతుంది. ఇక మీరు ఇట్లా చెప్తారు. ఇప్పుడు మీరు అట్లా అన్నదాన్ని నా దగ్గర సమాధానం ఉండదు సార్. ఒకటే విషయం, మీకు 2 మీకు ఎక్నాలజ్మెంట్ ఒక్కటి సార్, మీకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే సార్ నేను 3 ఇచ్చిన అనొచ్చు. మీకు రాతపూర్వకంగా ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ 2 ఉన్నాయి సార్. మీరు 3 అడుగుతాం సార్. జోకేటప్పుడు మిస్గైడ్ చేసింది సార్. ఆయన జోకేటప్పుడు మిస్గైడ్ అయింది. జోకేటప్పుడు మిస్గైడ్ చేసాడు. రాతపూర్వకంగా ఇచ్చింది 14 రోజుల దాకా మేము చూసుకోలేదు. అన్ని మీరే అన్న తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారు సార్? మీరు బాధ్యత వహించు అనేది లేదు, మేము అడుగుతలేదు. మీకు మాకు సీసీ కెమెరా ఫుటేజ్ చూపించమంటాను. సీసీ కెమెరా ఫుటేజ్ రావట్లేదు సార్. సీసీ కెమెరా 7 రోజుల తర్వాత రావట్లేదు. అంటే ఏ రోజు కెపాసిటీ ఉంది బ్రాంచ్ లో మీరు రాసేయండి, అదే మేము చేసుకుంటాం. మేము అదే చెప్తాం కదా సార్. సీసీ కెమెరా మాకు రిటర్న్ రాదు సార్. ఇవాళ తీస్తే కూడా గత 7 రోజులే వస్తుంది తప్ప 14 రోజులు రాదు కదా. మాకు రిటర్న్ రాసేయండి సార్ కాపీ. ఓకే సార్, నేను ఎంక్వైరీ వచ్చినప్పుడు మా ఎంక్వైరీ ఆఫీసర్ మీకు రిపోర్ట్ ఇస్తాను, దాని ప్రకారం జరుగుతుంది. అదర్స్ కూడా మాకు వచ్చిన అది కూడా రిటర్న్ రాసిస్తే మేము చేసుకుంటాం. ఒక్కటి సార్ అదర్స్ విషయంలో ఒకటి బ్యాంక్ ఎవరితో అప్రైజ్ చేసుకుంటుంది అన్నది బ్యాంక్ యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ పర్మనెంట్ కాదు మాకు. మీకు టైప్ ఉన్న మనిషి కాదు కదా సార్. ఒక్కటి సార్ నాకు టైప్ ఎవరితో ఉందన్న మీకేలా తెలుస్తా సార్? ఒక్కటి సార్ మేము ఎవరితోనైతే సంతకం పెట్టి ఇచ్చామో సంతకం పెట్టిన కాగితం మీకు ఇచ్చామా లేదా? ఇచ్చిండు అతను పంపండి. మరి ఇచ్చిన కాగితం మీద ఉన్నదానికి బాధ్యత వహిస్తాం కానీ నేను ఆ రోజు లాకర్ల కంటే 3 తీసుకొచ్చినట్టే ఎట్లా బాధ్యత వహిస్తారు సార్? అదే సార్, అదే మాకు రిటర్న్ రాసిస్తే మేము చేసుకుంటాం. ఓకే, మీకు జరిగే రిపోర్ట్ అదే వస్తుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత మీకు డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. మేము ఆలోపే మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకుంటాం. ఓకే, మీరు ఆర్నమెంట్ పోయింది అన్న దానికి కంప్లైంట్ ఇచ్చుకోవడంలో నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది మీ హక్కు, మీ బాధ్యత, మీరు చేయండి, మేము కాదనట్లేదు. మీరు అన్న విషయానికి మేము చెప్పేది అది. 3 ఇచ్చినా ఎక్నాలజ్మెంట్ మధ్య నాకు 2 ఇచ్చిందంటే అదే రోజు చెప్పాలి కానీ 10 రోజుల తర్వాత వచ్చేసి నాకు 3 అదే బయటకు వస్తుంది. ఏం జరిగింది బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం బయటకు వస్తుంది? ఓకే అండి. ఓకే.